తెలుగు రాష్ట్రాల్లో వరుసగా వర్షాలు కొనసాగుతున్నాయి. రుతుపవన ద్రోణి అల్పపీడన ప్రభావంతో ఈ వర్షాలు ఇంకా 4 రోజుల పాటు విస్తృతంగా కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఏపీలోని అల్లూరి సీతారామరాజు, కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడవచ్చన్నారు. తెలంగాణలో కూడా మరో 2 రోజులు అత్యంత భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపారు. మెదక్, సంగారెడ్డి, ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడా కురుస్తాయని పేర్కొంది. ఆదివారం సిద్దిపేట జిల్లా నారాయణరావుపేటలో 13.5 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురంలో 13 సెంటీమీటర్లు, మెదక్ జిల్లా తూప్రాన్లో 8.8 సెంటీమీటర్లు, భద్రాద్రి జిల్లా మణుగూరులో 8.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాలతో తెలంగాణ, ఏపీలోని ప్రాజెక్టులకు వరద ఉధృతి పెరిగింది. మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల బేసిన ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగటంతో 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.76 లక్షల క్యూసెక్కులు వస్తుండగా గేట్లు, విద్యుత్ ఉత్పత్తి, కాలువల ద్వారా 2.82 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.